మా కుమారుడు అద్భుత కుమారులు ఉన్నారు. అలాగే వివాహమైనటువంటి వారు కూడా చాలా మంది వివాహాలు కలిగినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. అయితే ప్రియులారా, కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరిగినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ వివాహంలో ఒక చిన్న కొరత ఏర్పడింది. అది చిన్న అని చెప్పడానికి సరిపోదు, కానీ ఆ వివాహంలో ఒక కొరత ఏర్పడింది. యేసు తల్లి అయినటువంటి మరియా అక్కడ ఉంది. ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువును శిష్యులను పిలువబడి ఉన్నారు. అక్కడ ఒక కొరత ఏర్పడింది. ఆ కొరత ఏంటి అని అంటే ద్రాక్షారసం అయిపోయింది. పిల్లల మొట్టమొదటిగా విషయం ఏంటంటే, కుటుంబ జీవిత ప్రయాణంలో కొరతలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. ఎవరిని మనం ఎటువంటి ధనవంతులమైనా ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని కలిగిన వారమైనా కొన్నిసార్లు కాస్త కొరతలు ఏర్పడుతూ ఉంటాయి. పెద్దల నాటి సామెత ఒకటి ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. కనుక శుభకార్యం జరిగినటువంటి వారి కుటుంబాల్లో కాస్త కొరతలు ఉంటాయి. సరే, కుటుంబ జీవిత ప్రయాణంలో కొరతలు అనేటువంటివి ఉంటాయి. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని ఆమె ఆయనతో చెప్పింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా పిల్లల కుటుంబ జీవిత ప్రయాణం ఇక్కడ కూర్చున్నటువంటి మనం కానీ, నూతనంగా కుటుంబంగా కట్టబడబోతున్నటువంటి ఈ వధువులు కానీ, వారి యొక్క జీవిత ప్రయాణంలో కొరతలు ఏర్పడుతూ ఉన్నప్పుడు కుటుంబంలో, కనుక ప్రియాంక మరి అద్భుత్ కుమారుని మీ మమ్మీ డాడీకి చెప్పు అని అనకూడదు. అలాగే అద్భుత్ కుమారుడు ప్రియాంకను మీ మమ్మీ డాడీకి చెప్పు అని అనకూడదు. కానీ ఇరువురు కలిసి ఆనాడు అక్కడ జరిగినటువంటి కొరతను యేసు తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభుతో ఎలా చెప్పిందో, అలాగే వారు ఇరువురు కలిసి, వారు మాత్రమే కాదు ఇక్కడ కుటుంబాలుగా కట్టబడినటువంటి మనం కూడా కలిగి ఉన్న కొరతను యేసు ప్రభువుకి చెప్పాలి. హల్లెలూయా. ఆ తదుపరి జరిగినటువంటి సంగతి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పింది. పిల్లల అక్కడ 6 రాతి పానులు ఉన్నాయి. వాటిని నిండుగా నీళ్లతో నింపమని అక్కడ ప్రభు చెప్పినప్పుడు, యేసు తల్లి అయినటువంటి మరియ రెండో మాట చెప్తుంది, వాటిని ఆయన మీతో చెప్పినది చేయండి అన్నారు. ఇంకొక మాట కూడా ఉంది, వారు అంచుల మట్టికి దానిని నింపిరి అని రాయబడింది. అంచుల మట్టికి అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఏదైతే చెప్పాడో నీ కుటుంబ జీవిత ప్రయాణంలో క్షేమము, సమాధానము, సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదమును నీవు అనుభవించాలి అని అంటే 128వ కీర్తనలో ఆశీర్వాదములను గురించి రాయబడింది. అటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే ప్రభు ఏమి చెప్పారో అది చేయాలి. వారు పరిచారికులు అంచులో మట్టుకు నింపారంట. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా చేశానని చెప్పారు. వారు అంచులో మట్టుకు నింపిరి అంటే అర్థం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నప్పుడు వారు సంపూర్ణముగా ఆయన చెప్పిన పనిని చేశారు. హల్లెలూయా. అలాగే మరి నూతనంగా మరి కుటుంబంగా కట్టబడబోతున్నటువంటి బిడ్డలు కూడా, కుటుంబాలుగా కట్టబడినటువంటి మనం కూడా కొరతలు కలిగినప్పుడు, ఒకటి ప్రభుకి చెప్పాలి, రెండు ప్రభు ఏదైతే మన కుటుంబ జీవితంలో ఆయన ఆశీర్వాదానికి కావలసిన విషయాలను బోధించారో వాటిని సంపూర్ణంగా మనం జరిగించాలి. హల్లెలూయా. ఇక ఆఖరి విషయం ఏంటి అంటే, ప్రభు చెప్పారు కనుక వాటిని తీసుకుని వెళ్ళి ఆ ద్రాక్షారసం వారికి పోయండి అన్నారు. కనుక పరిచారకులకు తెలుసు, ఆ ఖాళీ రాతి పానులలో నీళ్లు మాత్రమే పోశారు. కానీ ప్రభు చెప్తున్నారు, ఆ ద్రాక్షారసమును తీసుకుని వెళ్ళి పోయమని. దీనికి ఎంత ధైర్యం కావాలండి? ఖాళీ పానులను వారు చూశారు, వారు అక్కడ నీళ్లు పోశారు ప్రత్యక్షంగా. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నారు అవి తీసుకెళ్ళిపోయండి అని. కానీ ఎవరి విశ్వాసములకు వచ్చినటువంటి మాట ఇది. వారు మారు మాట చెప్పకుండా ఆ ద్రాక్షారసమును తీసుకుని వెళ్ళి వారి చేతితో వారు పోసిన ఆ నీళ్లను ప్రభు చెప్పిన మాటను బట్టి తీసుకుని వెళ్ళి పోస్తూ ఉంటే, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికి తెలియలేదంట. గట్టిగా చెప్పడం ప్రభుని భయపడతామా? హల్లెలూయా. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చిందో తెలియలేదు. ఎవరి ఆ రుచి, ఆ రంగు, ఆ సువాసన ఎంత శ్రేష్టమైనదో అంటే, ఆ రుచి అంటే ఆశీర్వాదం. మన జీవిత కుటుంబ ప్రయాణంలో, మన యొక్క కుటుంబ జీవిత ప్రయాణంలో కొరతలు ఏర్పడినప్పుడు నెంబర్ 1 ప్రభుకి చెప్పాలి.
నెంబర్ 2, ప్రభు ఏదైతే చెప్పారో దాన్ని సంపూర్ణంగా చేయాలి. అప్పుడు మన కుటుంబ జీవితాలు ఎలా ఉంటాయంటే, రుచి కలిగినటువంటి ద్రాక్షారసము అది ఎక్కడ నుండి వచ్చిందో వారికి ఎలా తెలియలేదో, మన ఆశీర్వాదం ఏ రీతిగా మనకు అనుగ్రహించబడిందో ఈ లోకానికి ఆశ్చర్యముగా ప్రభు చేస్తాడు. ప్రభు స్తోత్రాలు చెందిన హల్లెలూయా. ఆ రీతిగా మరి అద్భుత కుమారు అలాగే ప్రియాంకలు మరి నూతనంగా వారి కుటుంబం కట్టబడబోతున్నారు. వారి జీవిత ప్రయాణంలో ఏ కొరతలు ఏర్పడినా ఒకటి ప్రభువుకి మాత్రమే చెప్పాలి. ప్రభువు చెప్పిన పనిని సంపూర్ణముగా వారు చేయాలి. మూడవది, ప్రభువునకు సంపూర్ణమైన విశ్వాసాన్ని వారు కలిగినప్పుడు వారి కుటుంబ జీవితాల్లో ఎట్టి కొరత ఉండదని వాక్య సేవకునిగా వారికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటలను దీవించును గాక. ఆమేన్.